తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలుగు నటుడు మోహన్ బాబు చెప్పారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రజనీకాంత్తో తనకున్న స్నేహాన్ని, అనుబంధాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. తమది 5 దశాబ్దాల అనుబంధమని మురిసిపోయారు. రజనీకాంత్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషని, తమ ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని మోహన్ బాబు అన్నారు. ఏయ్ బ్లడీ తలైవా అని తాను రజనీని సరదాగా పిలుస్తానని, తమ మధ్య అంత చనువు ఉందని చెప్పారు. 50 ఏళ్ల క్రితం నటులుగా ఎలాంటి గుర్తింపు లేని సమయంలో తాము మద్రాసులోని ఓ రైల్వే ప్లాట్ఫామ్ మీద తొలిసారి కలుసుకున్నామని, నాటి నుంచి తమ స్నేహం బలపడుతూనే వచ్చిందని వెల్లడించారు. రోజులో కనీసం 3-4 సార్లైనా మెసేజ్ చేసుకుంటామని తెలిపారు. తనకు గతంలో చిన్న చిన్న విషయాలకు కూడా బాగా కోపం వచ్చేదని, కానీ రజనీ సలహాతో కోపాన్ని జయించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. పుస్తకాలు చదవడం కాదు, అందులోని సారాంశాన్ని అర్థం చేసుకో, కోపం రాదు అని రజనీ సలహాను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్, మోహన్ బాబు మంచి స్నేహితులు. రజనీ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మోహన్ బాబును కలుస్తుంటారు. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరూ చెబుతూనే ఉంటారు. ఇక మోహన్ బాబు చివరిగా కన్నప్ప చిత్రంలో కనిపించారు. అందులో వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవ శాస్త్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాను రజనీకాంత్ కు ప్రత్యేకంగా చూపించగా ఆయన ఆ సినిమా టీంను అభినందించారు. ఆ ఫోటోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి.